పొలం పనులు చూస్తూ కూలి పనులు చూస్తూ పెరిగి పెద్దయ్యారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకున్నారు. ఇద్దరూ పట్టణానికి వచ్చారు. అనుకున్నది సాధించారు. పేరు డబ్బు అన్ని సొంతం చేసుకున్నారు. ఈ స్టోరీలు చాలానే విన్నామంటారా? వినే ఉంటారు, కానీ ఇలాంటిది విని ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎదిగింది సినీ పరిశ్రమలో. అంత స్థాయికి వచ్చినా పుట్టిన ఊరిని స్నేహితులను మర్చిపోలేదు. అందుకే ఇప్పుడు మనం వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటోంది. రామ్ లక్ష్మణ్ ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా. టాలీవుడ్ లో రామ్ లక్ష్మణ్ ఎవరో మీకు తెలీదా? గుర్తుకొచ్చారు కదా, డిష్యూమ్ డిష్యూమ్. రామ్ లక్ష్మణ్లు ఏంటి, ఇదేదో పల్లెటూరులో ఉన్నారేంటి అనుకుంటున్నారా? ఇదే వీళ్ళ సొంతూరు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడో చెప్పనే లేదు కదా. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం నందికుంటపాలెం వారి స్వస్థలం. అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. పొట్ట చేత పట్టుకుని చెన్నై వెళ్లారు. ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోతే సాధించిన విజయాలకు విలువేముంటుంది? అందుకే ఇలా ప్రతి ఏడాది సొంతూరికి వచ్చి వెళ్తారు. తాము స్టంట్ మాస్టర్లమన్న గర్వం వారిలో మచ్చుక కూడా కనబడదు. ఈ గుండ్రాయిని చూశారుగా, ఈ రాయిని ఎవరెత్తితే వాళ్లే ఊళ్ళో హీరో అంట. యంగేజ్ లో ఉన్నప్పుడు రామ్ లక్ష్మణ్లు ఈ రాయిని అవలీలగా ఎత్తేసేవారట. ఈ రాయిని ఎత్తడంలో తర్ఫీదు ఇచ్చిన గురువు వాళ్ల పక్కనే ఉన్నారు చూడండి. ఆయనకు అప్పుడెంత గౌరవ మర్యాదలు ఇచ్చేవారో ఇప్పుడు అంతే. శిష్యుల గురించి ఆయన ఏమంటారో వినండి. 17 సంవత్సరాల వయసు అప్పుడు ఏ విధంగా ఏదో మామూలుగా పల్లెటూరు సంబంధంగా బరువులు నేర్పటం అయింది. ఆ తర్వాత వాళ్ళ విధి అందు ఆ విధంగా సినీ ఫీల్డ్లోకి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా మంచి ఫైల్లోకి వెళ్ళారు. ఈనాటికి కూడా గురువు అనే భావంతో నన్ను మరవలేకుండా నా దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తూ నాకు బట్టలు కూడా వెళ్తున్నారు. గురువునే కాదు, స్నేహితులు, ఇరుగు పొరుగు, బంధువులను ఇలా గ్రామంలో ఎవరినీ మర్చిపోలేదు ఈ రియల్ హీరోలు. ఏడాదికోసారి వచ్చి పలకరించి వెళ్లడం మాత్రమే కాదు, ఆపదలో ఉన్న వాళ్లకు ఆర్థిక సహాయం కూడా చేస్తారీ అన్నదమ్ములు. దాన్ని దానమంటే ఒప్పుకోరు. మా ఊరోళ్ళు మా బాధ్యతది అంటారు. మాకు తెలుసు వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు మించి ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు. మాతోటి కలుపులు తీశారు, పత్తి తీశారు. వాళ్ళు మాతోటి అన్ని పనులు చేసిన పిల్లలు. కోతలు కోసారు, గట్లేసారు, మగవాళ్ళతో పోయి అన్ని పనులు చేసి మమ్మల్ని మా ఊరు వదిలిపెట్టి ఇంత స్థాయికి వచ్చారు పిల్లలు. మా ఊరికి వచ్చి మంచి చేస్తున్నారు. ముసలాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు. మరి ఏదన్నా మా బోటి వాళ్ళకి వచ్చి మా పండగలప్పుడు మాకు ఇంటికి వచ్చి 500 ఇస్తున్నారు. ఆడవాళ్ళకి చీరలు ఇస్తున్నారు. సినిమాలో అదిరిపోయే ఫైట్స్ కంపోజ్ చేసే రామ్ లక్ష్మణ్లు బయట మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు. పుట్టి పెరిగిన పల్లెలో చిన్న పిల్లల్లా ఎలా సందడి చేస్తున్నారో చూడండి. ఇంతకీ రామ్ లక్ష్మణ్లు చెన్నై ఎలా వెళ్లారు? అక్కడ ఫైట్ మాస్టర్స్ గా ఎలా మారారు? పూరి జగన్నాథ్ వీళ్ళకి లైఫ్ ఎలా ఇచ్చాడు? వాళ్ళ కెరీర్ ఎలా మలుపు తిరిగింది? రామ్ లక్ష్మణ్ మాటల్లోనే వినండి. ఫస్ట్ చీరాల్లోని ప్లాట్ఫామ్ ఒక ప్యాంటు 100 రూపాయల ప్యాంటు, సిరో ప్యాంటు కొనుక్కొని వేసుకున్నాం. వేసుకొని చెన్నై వెళ్ళి మళ్ళీ వస్తూ చేటపాల చెట్లు దిగి ప్యాంటు బ్యాగులు పెట్టి లింక్ పెట్టుకుని వచ్చాం. ఎగరాలు చేసేవాళ్ళని. ఇలా మా జీవితం కొనసాగింది. ఇట్లా మా ఊరు గ్రామస్తులు ప్రతి వాళ్ళు మంచి ప్రేమ వెళ్తుంటే దీవించి మమ్మల్ని ఇలా స్థాయికి రావడానికి మా ఊరు కూడా మాకు మంచి పునాది లాంటిది అనమాట. నందికుంటపాలెం అంటే ఒక 10 నందులు మాకు హోమ్ థియేటర్లో పెట్టి చూస్తుంటే 10 నందులు చూస్తుంటే ఓహో మందగాది ఇది మన ఊరే అనేది అప్పుడప్పుడు అనుకుంటా ఉండేవాడు. ఆర్టిస్ట్ అనుకున్నాం, రాణించలేకపోయాం. హీరో అనుకున్నాం, రాణించలేకపోయాం. అలాగా డిసప్పాయింట్ అయిపోయి ఇలాగ ఒకరోజు రూమ్లో ఏడ్చుకొని డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ ఫైట్లు మొదలుపెట్టాం. హీరో సురేష్ గారు మాకు ఆర్టిస్ట్ అన్నలాగా ఆయనతో కొంచెం సలువుగా ఉండేవాళ్ళు, మేము అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళమి. ఆయన దగ్గర పోయి ఇలానే ఫైట్ మాస్టర్ అవుదాం అనుకుంటున్నాము, మీరు ఏమైనా సినిమా స్టార్ట్ చేస్తుంటే ఏమైనా అడిగాం.
అప్పుడు శివుడు సినిమా అనే సినిమా వాళ్ళ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. 1 వీక్లోనే సినిమా చెట్టుకెళ్ళే ప్రదేశంలో ఉంది. అప్పుడు టక్కన ఫోన్ చేసి రెండో మాట మాట్లాడలేదు. సూర్య చెప్తున్నాను నేను, తమ్ముళ్ళు మీ మీద నా నమ్మకం ఉంది, ఏదో తెలియని మీ దగ్గర ఒక పవర్ ఉంది, డెఫినెట్గా మీరు సాధిస్తారు, ఎమ్మడి నా సినిమాకి మీరే ఫైట్ మాస్టర్ అన్నాడు. టక్కన ఆ సినిమాకి ఫైట్ మాస్టర్ అయ్యి శివుడు అనే సినిమాకి ఫైట్స్ చేసాము. పూరి జగన్నాథ్ గారు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్య సినిమా స్టార్ట్ చేసి పెట్టున్నారు. ఆయన ఆఫీసులో కూర్చొని కంప్యూటర్లో ఆఫ్ చేసుకుంటుంటూ ఉన్నారు. మేము ఎంటర్ అయ్యి నమస్తే అండి, ఆయనకి ఎప్పుడు మేము పరిచయం లేదు మాకు. నమస్తే అండి, మేము అలా ఫైట్ మాస్టర్ అవుతున్నాము, అయ్యాము, మాకు అవకాశం ఉంటే అంటే ఒక్క సెకండ్ వెనక ముందు చూడకుండా కూడా మీరే నా సినిమా ఫైట్ మాస్టర్ చేస్తానని చెప్పాడు. ఫైట్ మాస్టర్ ఏమన్నా అంటే మంచి స్థాయిలో ఉన్నాము. అలాగే ఫస్ట్ మా నంది ఆర్య సినిమాకి నంది అవార్డు వచ్చింది, తర్వాత ఆంధ్రుడు, తర్వాత డి, తర్వాత రైడు, తర్వాత లేటెస్ట్ పూరి జగన్నాథ్ సినిమా నేనింతే నంది అవార్డు, 4 నంది అవార్డులు వచ్చి 5 నంది అవార్డులు వచ్చినాయి. కృషి పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యమైన సుసాధ్యం చేయవచ్చని నిరూపిస్తున్నారు ఈ కవలలు. ఎక్కడో కుగ్రామంలో పుట్టి ఎంతెంతై ఒటిడెంతై దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెంది నేడు ఫైట్ మాస్టర్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీస్ వెళ్తున్నారు. ప్రతి ఒక్క యువకుడు రామలక్ష్మణులను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి. అంతేకాకుండా రామలక్ష్మణులు కూడా జీవితంలో మరిన్ని మైలురాయిలను అధిగమించాలని ఆశిద్దాం. కెమెరామెన్ కిరణ్తో కాశీరావు, G24 గంటలు, చీరాల. అబిడ్స్ బంగారం దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దొంగల నుంచి కిలో గోల్డ్ కొన్న వ్యక్తి